హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ తెలుసుకుందామండి. మనకి పారామెడికల్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ పారామెడికల్ కౌన్సిలింగ్ లోనే మనకి ఏ కోర్సులు ఉన్నాయి? లైక్ మనకి ఫిజియోథెరపీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఎంఎల్టీ, అనస్థీషియా టెక్నాలజీ, రేడియాలజీ ఇలా చాలా కోర్సులు అయితే ఉన్నాయి కదండి. ఈ చాలా కోర్సులు అనేవి ఏంటి అసలు? ఈ ఎన్ని కోర్సులు ఉన్నాయి? ఈ కోర్సులకి ఎలిజిబిలిటీ ఏంటి? అంటే మీరు ఇంటర్ మార్క్స్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చా? లేదంటే మనకి ఎంసెట్ రాయాలా? లేదంటే మనకి నీట్ ఎగ్జామ్ తీసుకుంటారా? అని చెప్పేసి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. అంటే ప్రతి కోర్స్‌కి సంబంధించి మీకు ఒక చిన్న ఇంట్రో కూడా ఇవ్వబోతున్నానన్నమాట. సో, ఎన్ని కోర్సులు ఉంటాయి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ కోర్సెస్ ఉంటాయి? దానికి సంబంధించి కాలేజెస్ ఏముంటాయి? దానికి సంబంధించి మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలి? అంటే మీరు కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసే ముందు సో, మీ దగ్గర కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. వీడియో చాలా యూజ్‌ఫుల్‌గా ఉండబోతుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి లైక్ అయితే చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. ఇక టాపిక్ వెళ్ళిపోయినట్లయితే ఈ పారామెడికల్ కౌన్సెలింగ్ అయితే మాత్రం మనకు కండక్ట్ చేసేది ఎవరంటే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పారామెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ అనేవి కన్వీనర్ కోటా ద్వారా కానివ్వండి, మేనేజ్మెంట్ కోటా కానివ్వండి, అవి మనకి ఇక ఇంటర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే మనకి ఫిల్ చేయబోతున్నారనమాట. కన్వీనర్ కోటా ద్వారా అంటే కౌన్సిలింగ్ ద్వారా వచ్చే ఫ్రీ సీట్లు, గవర్నమెంట్ ఇచ్చే మీకు ఫ్రీ సీట్లు అన్ని కూడా మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేసి తెచ్చుకోవాలన్నమాట. అయితే ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే మినిమం మనకి బిఎస్సీ నర్సింగ్ సంబంధించి కౌన్సిలింగ్ పూర్తి అవ్వాలన్నమాట. బిఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత మనకి దీనికి సంబంధించి ఏదైతే పారామెడికల్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో వన్స్ మనకి స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది కదా అడ్మిషన్స్ అనే సెక్షన్ లో అయితే మనకి ఏ విధంగా అయితే ఇక్కడ ఆయుష్ కోసం ఇచ్చారో, ఎంబీబీఎస్ కోసం ఇచ్చారో, అలాగే పారామెడికల్ నోటిఫికేషన్ చెప్పేసి అయితే వస్తుంది. ఆ పారామెడికల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పారామెడికల్ కౌన్సిల్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మాత్రం అక్టోబర్ లో అయితే వస్తుంది అనమాట. అక్టోబర్ ఇంకా నవంబర్ లో ఈ 2 months లో ఎప్పుడైనా సరే మనకి రిలీజ్ చేస్తారండి. గుర్తుపెట్టుకోండి, బిఎస్సీ నర్సింగ్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి అవ్వాలి. అంటే సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ అన్న మినిమం పూర్తయిన తర్వాత ఈ పారామెడికల్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రెండు కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ ఒకేసారి కండక్ట్ చేయరు కాబట్టి ఇంటర్ యూనివర్సిటీ వాళ్ళు. సో ఎందుకంటే ఒక ఫేజ్ అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత బిఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత పారామెడికల్ అయితే వస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఈ పారామెడికల్ కోర్సెస్ లో మనకి ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయని చెప్పేసి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. అయితే ఇక్కడ మనకి ఈ లిస్ట్ లో ఫిజియోథెరపీ లేదనమాట. సో ఫిజియోథెరపీతో కలిపి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనమాట. సో ఫిజియోథెరపీ అంటే బీపీటీతో పాటు ఇక్కడ మనకి కనిపిస్తున్న బేసి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ, ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, రినాల్ డయాలసిస్ అనమాట. ఈ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే టెస్టులు చేస్తారు కదండి. సో మనకి బ్లడ్ టెస్ట్ అన్ని అదనమాట. న్యూరో ఫిజియాలజీ అనమాట, అట్లా మనకి బ్రెయిన్ సంబంధించి ఉంటుంది. ఆప్టోమెట్రిక్ సంబంధించి ఐ అనమాట. రినాల్ డయాలసిస్ అంటే మనకి కిడ్నీ సంబంధించి, పర్ఫ్యూజన్ టెక్నాలజీ బ్లడ్ కి సంబంధించి, కార్డియక్ టెక్నాలజీ హార్ట్ కి సంబంధించి, అనస్థీషియా టెక్నాలజీ మనకి అనస్థీషియా కూడా కొంత డోసులు ఇస్తారనమాట. అనస్థీషియా కూడా మనకి స్పెషలిస్ట్ అయితే ఉంటారనమాట దానికి కూడా. సో వాళ్ళు అనమాట. ఇమేజింగ్ టెక్నాలజీ మీకు స్కానింగ్ కోసం అనమాట. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, అలాగే రెస్పిరేటరీ టెక్నాలజీ అనమాట. ఇది వచ్చేసరికి మనకి అదే లంగ్స్ కి సంబంధించింది. అలాగే ఇక మనకి చాలా ఉంటాయండి, ఫిజిషియన్ అసిస్టెంట్, మెడికల్ రికార్డ్స్ సంబంధించి. సో ఇలాగా అంటే ఒక హాస్పిటల్లోనే డాక్టర్ ఉంటారనమాట. డాక్టర్ కింద వీళ్ళందరూ కూడా టెక్నీషియన్ రూపంలో అయితే వర్క్ చేస్తుంటారనమాట. ఒక హాస్పిటల్ అనేది కంప్లీట్ టెక్నీషియన్స్ తో పాటు కలిపి డాక్టర్స్ తో పాటు రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి డాక్టర్స్, ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ వాళ్ళు ఆపరేషన్స్ లో మాత్రం పార్టిసిపేట్ చేస్తారు. ఆ ఆపరేషన్ థియేటర్ ని మనకి మెయింటైన్ చేయడం వల్ల ఒక ఎవరైతే వచ్చారో పేషెంట్ కి తనకి స్కానింగ్ కానివ్వండి, బ్లడ్ టెస్ట్ కానివ్వండి, ఇతర ఏమైనా టెస్టులు ఉన్నట్లయితే సో అవన్నీ కూడా వీళ్ళైతే చేస్తూ ఉంటారు అనమాట. ట్రాన్స్మిషన్ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీ, ఇంకో కార్డియోగ్రఫీ అని చెప్పేసి ఇలాగా రకరకాల టెక్నీషియన్స్ అయితే ఉండి వాళ్ళు వర్క్ చేసి డాక్టర్ కి సంబంధించి అది ఆపరేషన్ ముందు కానివ్వండి, ఆపరేషన్ తర్వాత కానివ్వండి, వర్క్స్ మొత్తం కూడా వీళ్ళు కంప్లీట్ చేస్తారు అనమాట. సో అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి మనం మెంటర్షిప్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ మీరు పే చేసి సో ఇక్కడ కనిపిస్తున్న ప్రతి కోర్సుకి మీరు కౌన్సిలింగ్ కి మెంటర్షిప్ తీసుకోవచ్చు. లేదంటే మీరు యూట్యూబ్ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా తక్కువ కాస్ట్ అయితే వస్తుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి ఏంటంటే ప్రతి పీడిఎఫ్, టాప్ కాలేజ్ లిస్ట్ కానివ్వండి, ఆ కాలేజెస్ లిస్ట్ కానివ్వండి అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీ కాలేజెస్ లిస్ట్ కానివ్వండి, లేకపోతే మీరు వెబ్ ఆప్షన్ లో పెట్టాల్సిన టాప్ కాలేజ్ లిస్ట్ కానివ్వండి, కట్ ఆఫ్ కానివ్వండి అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తున్నాం. కూడా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే ఇండియాలో వీళ్ళకి జాబ్స్ లేవంటే ఇండియాలో మంచి జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతి హాస్పిటల్లో కూడా ఈ టెక్నీషియన్స్ అయితే అవసరమే కదా. ఎందుకంటే మనకి ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ ఒకరే ఉంటారు, ఇద్దరు ఉంటారు, అట్లా ఉంటారు తప్పిస్తే ఒక 5-10 మంది ఉంటారు తప్పిస్తే ఇంకా మొత్తం స్టాఫ్ అంతా కూడా ఈ టెక్నీషియన్స్ ఉంటారు కాబట్టి సో జాబ్స్ అయితే మంచి జాబ్స్ అయితే ఉంటాయన్నమాట.
మరి ఎలిజిబిలిటీ ఏంటో చూద్దామండి. ఎలిజిబిలిటీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నమాట. సో మీరు ముందుగా ఇండియన్ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఓకే. సో ఇండియన్ అయ్యి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 17 ఇయర్స్ కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఇది 2025 వస్తుంది ఇక్కడ. 31/12/2025 కల్లా కూడా మీకు 17 ఇయర్స్ అనేవి పూర్తి అయిపోయి ఉండాలి. ఇండియన్ అయితే అయ్యి ఉండాలి మీరైతే మాత్రం. దీంతో పాటు 10th క్లాస్ క్వాలిఫై అవ్వాలి. నో అప్పర్ ఏజ్ లిమిట్. ఎలాంటి ఏజ్ అప్పర్ లిమిట్ లేదు. మీరు 30 అయినా, 40 అయినా, 50 అయినా సరే ఈ పారామెడికల్ కోర్స్ అనేవి చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బైపీసీ వాళ్ళకి ఎవరైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుందో విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందో ఆ బైపీసీ వాళ్ళు చేయొచ్చు. దీంతో పాటు ఇదే ఇంటర్మీడియట్ కోర్స్ ని ఎవరైతే సిబిఎస్ఈలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఐసీఎస్ఈలో కానీ ఉన్న వాళ్ళు కానివ్వండి, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కానివ్వండి, సో వాళ్ళు చేయొచ్చు అనమాట. సో దీంతో పాటు ఇంటర్ లో కూడా మీరు వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ చేయాలి. అంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లుంటే అంటే చేయాల్సిన అవసరం లేదు. ఆ చేసిన కూడా ఎలిజిబుల్ అవుతారని చెప్తున్నాను. ఓకే. వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ బయోలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్. ఓకే. ఈ రెండు కూడా ఉండాలన్నమాట. సో అవి చేసిన వాళ్ళు మనకి ఏపీలో కానీ తెలంగాణ కానీ చేసినట్లయితే, మీరు సిబిఎస్ఈలో కానీ ఐసీఎస్లో కానీ చేసినట్లయితే మీరు ఎలిజిబుల్ అయితే అయిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటిక్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సీఓఎన్, ఇంకా ఎస్పీఆర్సీ అన్నమాట. ఈ రెండు కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. అయితే ఇవన్నీ కూడా మాక్సిమం మనకి 4 ఇయర్స్ అయితే ఉంటాయి. కొన్ని ఇయర్స్ కొన్ని మనకి బీపీటీ లాంటివి కొంచెం 5 ఇయర్స్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే అవుతాయి అనమాట. ఇది మనకి డిగ్రీ లెవెల్ అంటే యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అనమాట. దీంట్లో కూడా డిప్లొమా లెవెల్ కూడా ఉంటాయి అనమాట. సో డిప్లొమా లెవెల్ 2 ఇయర్స్ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ లెవెల్ వచ్చేసరికి 4 ఇయర్స్ వరకు ఉంటాయి అనమాట. 3 ఇయర్స్ మనకి కోర్స్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అయితే ఇవి మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండి. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట అసలు ఏంటి అని చెప్పేసి. మీరు ఈ యొక్క పారామెడికల్ కోర్స్ అది ఫిజియోథెరపీ కానివ్వండి, లేదంటే మనకి ఫిజియోథెరపీ రీసెంట్ గా ఏంటంటే నీట్ అవసరం అని చెప్పి అడుగుతున్నారు. బట్ మనకున్న ఐడియా ప్రకారం అయితే నీట్ అయితే అవసరం లేదు ఫిజియోథెరపీ కోర్సుకి సంబంధించి. మనకి మాక్సిమం ఇంటర్ మార్క్స్ సరిపోతాయి అన్నమాట. ఎప్పుడు కూడా అదే జరుగుతుంది. సో దీంతో పాటు ఏంటంటే ఇంకో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద మీకు 10th క్లాస్ మార్క్స్ అడుగుతారు. ఇంటర్మీడియట్ మార్క్స్ మేము 6th నుంచి 10th చదువుకున్న స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ చదువుకున్న స్టడీ సర్టిఫికేట్స్, దీంతో పాటు ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్, ఎవరైనా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉంటే వాళ్ళనమాట. సో దీంతో పాటు ఇక్కడ మనకి పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డు, పర్సన్ విత్ డిజేబుల్ క్యాన్సర్ పర్సన్ విత్ డిజేబుల్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఉంటారో లేదంటే డిస్ట్రిక్ట్ చేసుకుంటారో సో వాళ్ళకి అనమాట. ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే నాన్ లోకల్ ఉంటారో సో వాళ్ళకి అనమాట. ఆధార్ కార్డు అందరికీ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు కావాలి. ఎవరైనా తెలంగాణ నుంచి ఏపీకి వచ్చినట్లయితే దానికి సంబంధించి మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. అలాగే కనెక్ట్ సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. అలాగే సిగ్నేచర్ కావాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రం రీసెంట్ గా తీసుకోండి. బేస్ నర్సింగ్ కి దీనికి రెండుకి యూజ్ అయిపోతుంది. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కి అయితే మీకు ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 2,360 రూపీస్ అయితే ఉంటుంది. దాంతో పాటు మనకి బ్యాంక్ చార్జెస్ 30-40 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. దీంతో పాటు బీసీ, ఎస్టీ ఉంటారో ఎవరైతే వాళ్ళకి 1,888 రూపీస్ అయితే మీరు రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు సో ఆటోమేటిక్ గా ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకునే దానికోసమే. అలాగే మెంటర్షిప్ అయితే ఉందన్నమాట. సో మెంటర్షిప్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే బైపీసీ కౌన్సిల్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను అనమాట. సో మీకు నచ్చినట్లయితే మీరు మెంటర్షిప్ లో జాయిన్ అవ్వచ్చు. యూట్యూబ్ మెంటర్షిప్ అయితే మెంబర్షిప్ అయితే ఉంటుంది కాబట్టి ఆ మెంబర్షిప్ లో మీరు జాయిన్ అవ్వచ్చు అండి. ఒక 80 రూపీస్ అంత ఉంటుంది. సో అట్లా జాయిన్ అయితే పక్క అయితే అవ్వండి. ఓకే, బాయ్.